హలో మో నమస్తే. మేము గీయాలి ఎక్కడనో తెలుసా? అగో చేపలు పడడానికి ఫారెన్ వచ్చినాం. చూసిర్రా మొత్తం మంచు పడుతుంది. మా నిజంగానే మేము ఫారెన్ పోయినాం అనుకునేరు. మీరేమనుకోరు నాకు ఎరికే గానీ గీయాల కొర్రమెన్లు పడడానికి వరంగల్ దగ్గర మైలారం వచ్చినాం. మంచు అయితే పొట్టు పొట్టు పట్టింది. ఎడిపోతున్నాం కూడా అర్థం కావట్లే. ఇక్కడ మొత్తం రెగ్యులర్ గా తిరిగే ప్లేస్ లే అయినా కూడా మన కళ్ళు మూసికి ఇక్కడ ఇడిచిపెడితే ఎడిపోవాలని కూడా అర్థం కానట్టుంది. మా గీయాల అంతగానం పట్టింది మంచు. అసలే చలికి సమాన్లు మొత్తం గడ్డగట్టినాయి. ఏమైనా జర ఎండపడొత్తనా ఎక్కడికక్కడికి ఆరబెట్టుకోవాలి మా తర్వాత. మామయ్య సరే గానీ అసలు ముచ్చటకొద్దాం. సంక్రాంతి సెలవులకు దోస్తుగాళ్ళందరూ ఒక్క దగ్గర చేరారు. మొత్తం 7 పోరగాళ్ళు సిద్దిపేట డిస్ట్రిక్ట్ కొండపోచమ్మ డ్యామ్ దగ్గరికి పోయారు. అక్కడికి పోరగాళ్ళంతా ఏమనుకొని పోయారో తెలియదు గానీ 7 పోరగాళ్ళు మొత్తం నీళ్ళలో ఒడ్డుకుండి ఆటలాడారు. ఇక అట్లనే ఇంకా కొంచెం లోతులకు పోయినట్టున్నారు. ఒకరి తర్వాత ఒకరు మొత్తం 5 చచ్చిపోయారు. మా దాంట్లో ఇంకో 2 బతికి బయటపడ్డారు. ఈ ముచ్చట మొత్తం మనకు తెలిసిన ఒక అన్న హైదరాబాద్ నుంచి ఫోన్ చేసిండు. గా అన్న చెప్పినాక నేను కూడా న్యూస్ లో ఇప్పుడే చూసినా. గది చూసినా నాకు మస్తు బాధ అనిపించింది. మా ఇక అట్లనే మనం కూడా చేపలు పడుతుంటే బుడ్డ పోరగాళ్ళకి పట్టాలని మస్తు మందికి ఉంటది. పక్క పొంటి పెద్దోళ్ళు లేని బుడ్డ పోరగాళ్ళు చేపలకు అస్సలు పోకురి. గది ఈతలకే గాని చేపలకే గాని. మామయ్య మన వల్ల కొంతమందికైనా యూజ్ ఉంటదని చెప్తున్నా. చలో రైట్. గీయాల కొర్రమెన్లు పడడానికి ఒక కొత్త కప్పను పట్టుకొని వచ్చిన. దీని పేరు గొరిల్లా. ఏం పేరు ఏమో గానీ చూడ్డానికి బాత లెక్కనే ఉన్నది. ఇది హ్యాండ్ మేడ్ ఫ్రాగ్ 495 రూపీస్ పడ్డది. మిమ్మల్ని ఇప్పుడే కొనుక్కోమని చెప్పను. మా ఇదే కప్ప చేపలు గట్టిగా పడితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా, మీరు కూడా తీసుకోరు. అప్పుడు ఫస్ట్ మంచిగా వస్తుంది. వెళ్తాను మంచిగా పోతుంది. తప్ప మనది ఏంటి ఉందా? టప్ అన్న సౌండ్ వచ్చేది. మంచిగా ఈ వండి లేస్తాయో లేవో ఉందా? వచ్చింది. ఏంది అది? కప్పు ఉందా? అసలు కప్పలేదు. ఉందా? అసలు అయిపోయింది అనుకున్నా దాని పని. ఒకటి కొట్టింది కానీ కరెక్ట్ కొట్టలే. వస్తుందానే బాయ్? ఉంది. అక్కనే ఆడి బాయ్ ఉత్తనే. అంత స్టెప్ ఎత్తా అంటే కూడా అది ఇచ్చి కొట్టకపోతే ఇక కొట్టిందా? అమ్మా అది ఓ చిన్న గుండు మామూలుగా లేదు. క్లియర్గా ఆడికొచ్చి ఇట్లా ఇట్లంటే ఇట్లా అందుకుని చుట్టేనే అని కూడా కొట్టలేదు. మా కొర్రమేను కప్పని కొట్టాలని అస్సలు కొడతలేదు. అసలు ఎందుకు అర్థం కావట్లే. చేపలు ఏమన్నా ముసలి అయినాయా లేకపోతే కప్పని ఉరికొచ్చి కొడడానికి బలం సరిపోతలేదా? ఎక్కడి బలం? ఇది నైట్ నుంచి తిని ఉన్నట్టున్నది. నైట్ తిన్న బొక్కలు అరగక చేతగాక కప్ప కరెక్ట్ గా మూతి దగ్గరకు వచ్చినప్పుడే కొడుతుంది. ఇక మనం పట్టుకొచ్చిన కప్ప కూడా చిట్టిగా ముద్దుగా ఉన్నది. మా నాకు హ్యాండ్ మేడ్ ఫ్రాగ్స్ లలో నచ్చింది ఏంటంటే ఎక్కువ రోజులు వస్తుంది, తొందర అస్సలు ఖరాబ్ కాదు. ఇక 100-120 రూపాయలకు వచ్చే కప్పలు కూడా ఉంటాయి. మనం వాటిని కూడా వాడి చూసినాం. ఒక 2-3 కొర్రమేన్లు పడంగానే ఫస్ట్ దాని పిర్ర పలుకుతాను. మా నాకు తెలిసి బెస్ట్ ఫ్రాగ్స్ అంటే హ్యాండ్ మేడ్ ఫ్రాగ్సే. మా మీరు ఈ కప్పలే ఖచ్చితంగా తీసుకోరు అని చెప్పాను. నాకైతే ఈ నచ్చినాయి. మా పొద్దునట్టు మంచుకు చేత కావట్లే. గుద్దాలి ఇప్పుడు ఆడ ఉంది అన్నే. చెత్తలనే ఉంది అది నాకు తెలిసి. ఓ ఇటుంది అది వచ్చి ఓ ఇటుంది అది
వచ్చి పోయా అందుకుందా మా కొర్రమేన్ కప్పని కొడుతున్నప్పుడు కప్ప కంటే ముందు కొర్రమేన్ ఇట్లా గడ్డి పోయినట్టున్నది. గడ్డి ఎక్కుంటే ఇదే కథ మా కరెక్ట్ కొట్టరాదు కప్పని. మామయ్య గాలం గుచ్చుకున్న మంట మీద షాప్ ఉంటే మా బావ మళ్ళగిట్లా కొడతామని 2 సార్లు ఇసిరిండు. ఒక్కసారి గాలం రుచి చూసినాక కొర్రమేన్ మళ్ళా కొడతదా? నాకు తెలిసి ఒరిజినల్ కప్ప దాని మూతి ముందల పోయినా కొట్టదు మా. అట్లనే మా బావ గుంజిన షాప ఒడ్డుకిట్లా బండదాం తొంగబడి చూస్తుండు. వచ్చిందా గిట్ నుంచి అవుతావా ఎర్ర కనపడుతుంది ఎండుండి ఆ ఎర్ర కనపడుతుంది వచ్చిందా అదేనా అమ్మ కొట్టిందానే కంతుడు కొట్టింది అది ఇటు వచ్చింది దాంట్లోనే ఒకసారి కరెక్ట్ కొట్టలేదు కొట్టలే బాయ్ కొట్టిందా అది కొట్టిందా అది ఉత్తనే ఎగిరింది బాయా అగో అగో పూమేన్ అనుకుంటాను అది సేమ్ ఇందాక కూడా అట్నే దాటింది అది రావట్లేదు అది అసలు కొట్టిందా చిన్న చిన్న వేడున్నది అమ్మ ఎంతసేపు అందుకుంటుంది అది కొసక చూసుకుంది ఎన్నిసార్లు కాదే దాని దాకుండా పోతుంది అంటే అది ఉరికొచ్చి కొట్టింది ఉరికొచ్చి కొట్టింది ఇంకోటి ఆడు మొక్కలు కొట్టింది అది ఇది ఒకటే అనుకుంటానా ముట్టుకాడ కొట్టింది వచ్చినా పీడ పడ్డది ఉందానే అన్నం మిసిలిందట మరి అదేనా అది కొట్టిందా అది వాళ్ళకి కాదు పొరమైన నల్లగా కనపడదు
అంత మంచిగా వస్తుంది కప్ప. వెనకనే బుడగ పెట్టింది. వా ఏంది బా ఉందా? ఇంత దగ్గరికి వచ్చింది ఇది. వస్తుందానా? అమ్మ చిన్న చిన్న అదే రెండా ఒకటా? ఓ ఇటు కూర్చుకుంది. కరెక్టే కూర్చుకుంది. చిన్న చిన్న వెట్లనే కూర్చుకుంది కానీ కొత్త కూర్చుకుంది. అందుకుంది టైమింగ్ వేరే ఇట్ట అంటుంది. వేరే తట్టిందే బేరింది ఏదో ఇయ్యాను కించం తాకలేదు. ఒకటి నోట్లో గుచ్చుకుంది, ఒకటి బయటికి గుచ్చుకుంది. జస్ట్ మిస్ ఇది అవతల పడేదే. రైట్ వెరీ గుడ్. అది పడాలి దేవుడా. ఓ నాయన దానికి అర్థం కావట్లేదు. అమ్మ ఇక నాకు భయం అయింది. వచ్చింది అది. కొట్టిందా? అది ఉందా? ఓ అంటే భయం అవుతుంది. నువ్వు పోతావు దాని దగ్గరికి మరి. ఏందది? అమ్మ చిన్న గుంజు. ఓకే ఇన్నిసార్లు ఎత్త కొట్టింది నీ అమ్మ. ఇక్కడికి మిగిలింది అది. కొరమేనా నా అటాక్ చేసేది? ఫస్ట్ ఇది మాత్రం పూమేన్ అనుకుంటాను. ఫస్ట్ది గట్టి మెసలే పెద్దగా అనిపించింది కానీ అది కొడతలేదు. బాగానే ఉందట్టుంది. మెల్లగా అనిపించింది. అమ్మా స్లో. అది పోయింది. ఇట్లా పోయింది అది. చూసినా ఎట్లా అనుకుంటా ఊకనే ఇట్లా ముద్దు పెట్టింది. వాళ్ళకి రెండోసారి అటాక్ చేయదు. అది కొర్రమేను. అది 36 పొరలు పోయింది కొర్రమేను. కొత్తలేదు అందులో ఉన్నది.
వదిలి పెడదాం వదిలి పెడదాం లేవే ఏం కాదులే బతుకుతుంది బతుకుదే వద్దులేవే ఇంకోటి పడదాం కానీ బుడ్డగా ఉంది ఇది వదిలి పెడదాం ఏం కాదు మా ఇంకోటి పడదాం అంతే చిన్నగా వదిలిపెట్టు మరి చిన్నగా ఉంది కేజీ అయితే ఈజీగా ఎందుకు అనవసరంగా మరి చిన్నపిల్లలా ఉంది ఇప్పుడైతే ఇడిచి పెడుతున్నాం ఒళ్ళు జర గట్టిగా పెంచు పెద్ద పెరిగినాక కప్పేసినాక మళ్ళీ పడాలి ముందే చెప్తున్నా చిన్నగా ఉంది అది వచ్చిందా కూర్చుతుందా అమ్మ చెర్ర అన్నది నాకు తెలిసి కేజీ పైగానే ఉంటుంది చిన్న గుంజ భూమేనా కొర్రమేన్ పిల్లని ఇప్పుడు ఏడ్చిపెట్టినాం జెట్స్ పిల్ల నువ్వు కొద్దిగా పెద్దగా రాపోనగానే ఎమ్మటే వచ్చింది అప్పుడప్పుడు ఇట్లా వదిలి పెడితే సడన్గా పెద్దగా అవుతుంది ఇట్లా వదిలి పెడితే పెద్దగా అవుతుంది అన్నమాట అప్ప మాత్రం బ్రహ్మాల పని చెప్తాను కరెక్ట్గా సందులో పడతా అనుకున్నాం పడ్డది మనం దన్న 5 కొర్రమేన్లు పట్టినాం గై మీకు కూడా కింద పోయి చూపిస్తా కొత్త కప్పని పట్టుకొచ్చిన మస్తు పని చేసింది మనం వాడే ప్రతి సామాన్ ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ తో ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మనకు తెలిసిన అన్నయ్య వాళ్ళదే షాప్ కూడా మీకు మస్తు సార్లు చెప్పిన సరే కానీ మనం పట్టిన చేపలు ఎట్లున్నాయో చూసిరా ఇగో ఈ రైట్ సైడ్ ఉన్నది నాకు తెలిసి కొద్దిగా బక్కగున్నది నాకు తెలిసి ఒక కేజీకి 100 గ్రాములు తక్కువ ఉంటది అంతే ఇక మొత్తం చేపలు కేజీ ఉన్నాయి ఈ చేపల్ని పడుతున్నంత సేపు సంబరం అనిపించింది కానీ ఇక ఇంటికి పోతున్నది కథ తోమపోతే తిట్టుడు మొదలు పెడతారు ఎందుకు తెచ్చినామని ఇక చేసుకున్న పిల్లని ఉంచుకోక తప్పదన్నట్టు ఇక పట్టుకొచ్చిన పాపానికి మనమే తోమాలి తప్పదు చలో మామ రైట్ ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ